వంగవీటి రంగా అజరామరుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలే దానికి నిదర్శనమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆరుగొలను గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని బొలిశెట్టి ఆవిష్కరించారు. 13 లక్షల ఖర్చుతో నిర్మించిన విగ్రహం షెడ్ ప్రారంభోత్సవంలో పాల్గొని రంగాతో ఆయనకున్న అనుబంధాన్ని బొలిశెట్టి గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్నాను, తనను వెన్నుపోటు పొడిచే వారిని ఉపేక్షించనని బొలిశెట్టి హెచ్చరించారు. ప్రజలే బలం, గెలుపును వారికి అంకితం చేస్తున్నానని బొలిశెట్టి అన్నారు. అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగాగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పైన ఉదయపడుతూ వస్తారు. ఆ రోజు ఆయన బలుగు బలమైన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సెంటర్ స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోని ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోయే విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు బ్రాండ్ రక్షణ కల్పించండి అని నిరాశించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనమందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓటు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన వేగం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలో మేలుకొలుపు రావడం, మన శక్తులను మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసి పెట్టాము. ఆయన తెలుగుపేట జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాం. వంగవీటి రంగా గారి విగ్రహం అంటే దళితులపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు. రాష్ట్ర